నేను ఇప్పుడు మీకు చూపించే హలీమ్ సీడ్స్ అన్నమాట. ఇవి రెడ్గా సబ్జా గింజల్లాగా ఉంటాయి. సేమ్ సైజ్ కూడా అంతే ఉంటుందన్నమాట. మన సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇవి హలీమ్ సీడ్స్ అని అమ్ముతారు. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. దీన్ని ఫస్ట్ 4 hours బిఫోరు నానబెట్టుకోవాలి. సేమ్ సబ్జా గింజలు ఎలా నానితే ఉబ్బుతాయో ఇవి కూడా అలాగే నానిన తర్వాత బాగా ఉబ్బి పెద్దగా అవుతాయి అన్నమాట. తర్వాత ఒక 1 లీటర్ పాలు తీసుకొని బాగా కాగిన తర్వాత ఇవి మనం ముందుగా నానబెట్టుకునేవి ఇందులో వేసుకొని ఒక 15 to 20 minutes పాటు బాగా ఉడకపెట్టుకోవాలి. మనకి ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే లోపల ఉన్న సీడ్ కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోతుందన్నమాట. మన సగ్గుబియ్యం ఉడకబెడితే ఎలా లోపల ఉన్నది కూడా ట్రాన్స్పరెంట్ అయిపోతుందో అలా అయిపోతుంది. అలా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత బెల్లం అయితే బెల్లము, షుగర్ అయితే షుగరు ముందుగా దాన్ని కరగబెట్టుకొని కొంచెం పాకంలాగా చేసుకొని కలుపుకోండి. నేనైతే డేట్స్ పేస్ట్ అనమాట వేస్తున్నాను. ఇంట్లో చేసి పెట్టుకున్నది రెడీగా ఉంది. డేట్స్, ఫ్రెష్ డేట్స్ ఉంటాయి కదా, వాటిని పేస్ట్ లాగా చేసుకున్న బాయిల్ చేసి అది వేస్తున్నాను స్వీట్కి సరిపడా. వేసి ఇది కూడా వేసిన తర్వాత ఒక 5 to 10 minutes పాటు ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఉండటం వల్ల మనకి కోల్డ్ వెదర్కి, చలికాలానికి చాలా హెల్త్కి మంచిదన్నమాట. మీరు కూడా దొరికితే ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఒగరుగా ఉంటుంది ఫస్ట్ టైం తింటే. చల్లగా తినండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అప్పుడు టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట. తర్వాత మన దంచిన యాలక్కాయల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు వేసుకొని కలిపేసుకోవడమే అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి.